గతంలో హీరోయిన్లు వెంటనే ఫేడ్ అవుట్ అయ్యేవాళ్ళు. కాస్త వయసు దాటితే చాలు స్క్రీన్ పై కనిపించేవారు కాదు. ఏజ్ ఎక్కువ వాళ్లకు హీరోయిన్ ఛాన్స్ రావటం చాలా కష్టంగా ఉండేది. అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. దశాబ్దాల పాటు హీరోయిన్లుగా కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు త్రిష. 4 వయసు దాటిన త్రిషకు ఇంకా ఆఫర్లు తగ్గటం లేదు. 1999లో జోడీ మూవీలో చిన్న పాత్రతో కెరీర్ ప్రారంభించింది త్రిష కృష్ణన్. 2002లో వచ్చిన మౌనం పెనియాదే అనే తమిళ చిత్రంలో హీరోయిన్గా మారింది. నీ మనసు నాకు తెలుసు సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, హిందీ చిత్రాల్లో కూడా నటించింది. ఇప్పటికీ మెయిన్ హీరోయిన్గా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఐడెంటిటీ, విదాయు మురిచి, గుడ్ బ్యాడ్ అగ్లీ, తగ్ లైఫ్ వంటి సినిమాలలో త్రిష నటించింది. ప్రస్తుతం మెగాస్టార్తో విశ్వంబర సినిమా చేస్తోంది. కురుపు అనే చిత్రంలో సూర్యకు జోడీగా కనిపించబోతుంది. అయితే 4 వయసు దాటిన త్రిష ఇంకా పెళ్లి చేసుకోలేదు. దాంతో ఈమె పెళ్లి వార్తలు ఇంకా వస్తూనే ఉన్నాయి. త్రిష పెళ్లి ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. త్రిష మ్యారేజ్ గురించి ఇప్పటికే అనేక సార్లు రూమర్స్ వచ్చాయి. పలానా వ్యక్తితో డేటింగ్ చేస్తుందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని ప్రచారం జరిగింది. ఈ మధ్య త్రిష పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. చండీగఢ్ చెందిన ఒక వ్యాపారవేత్తతో త్రిష మ్యారేజ్ జరుగుతుందంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. చివరికి నేషనల్ మీడియాలోనూ న్యూస్ హెడ్లైన్స్లో ఈ వార్త వచ్చింది. దాంతో త్రిష సెటైర్గా స్పందించింది. నా జీవితాన్ని ప్లాన్ చేస్తున్న జనాలను నేను ప్రేమిస్తున్నాను, హనీమూన్ షెడ్యూల్ చెప్తారేమో అని కూడా చూస్తున్నాను అంటూ పోస్టు పెట్టింది త్రిష. పెళ్లి వార్తలను ఖండిస్తూనే వెటకారంగా ఇలా రాసుకొచ్చింది. నిజానికి 2015లోనే వరుణ్ మనియన్ అనే వ్యాపారవేత్తతో త్రిషకి నిశ్చితార్థం జరిగింది. అయితే అది పెళ్లి వరకు వెళ్ళలేదు. కొన్ని కారణాల వల్ల ఇరువురు ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ కెరీర్పై దృష్టి పెట్టిన త్రిష వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఈ దశాబ్ద కాలంలో ఆమె పెళ్లిపై, రిలేషన్షిప్పై లెక్కలేనని వార్తలు వచ్చాయి. ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూనే ఉంది. 42 ఏళ్ల వయసులో ఇప్పుడు మరోసారి మ్యారేజ్ రూమర్స్ వచ్చాయి. త్రిష స్టార్ హీరో విజయ్తో రిలేషన్లో ఉందని గతంలో రూమర్స్ వచ్చాయి. పైగా విజయ్ పుట్టినరోజు నాడు విజయ్, త్రిష కుక్క పిల్లల్ని ఎత్తుకొని ఆడిస్తూ ఉండగా త్రిష విజయ్ పక్కనే కూర్చుని నవ్వుతూ కనిపించింది. ఆ ఫోటోతో వీరిద్దరి మధ్యలో ఏదో జరుగుతుంది అని గట్టిగా ప్రచారం జరిగింది. తాజాగా త్రిష ఈ వార్తలపై రియాక్ట్ అయింది. సినిమా ఇండస్ట్రీలో తనకు చాలా మంది స్నేహితులు ఉన్నారని, వారందరితో నాకు పెళ్లి అని రాసేవారని బాధపడింది. అలాంటి వార్తలు రాసే వాళ్ళపై నాకు అసహ్యం వేస్తుందని, దయచేసి ఇలాంటి ఫేక్ వార్తలను వైరల్ చేయకండి అన్నట్టు త్రిష చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికైతే త్రిష సినిమాలపైనే ఫోకస్ పెట్టిందంట.